హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 8051లో రిజిస్టర్స్ గురించి డిస్కస్ చేద్దాం. 8051లో మెయిన్ రిజిస్టర్స్ వచ్చేసి అక్యుములేటర్ ఒకటి, దాన్ని ఏ రిజిస్టర్ అని కూడా అంటాం. మళ్ళీ బి రిజిస్టర్ ఒకటి ఉంటుంది, జనరల్ పర్పస్ రిజిస్టర్ ఒకటి ఉంటాయి అనమాట. ఈ 4 సెట్ రిజిస్టర్ బ్యాంక్స్ ఉంటాయి జనరల్ పర్పస్ రిజిస్టర్స్లో. మళ్ళీ ఒక ప్రోగ్రామ్ కౌంటర్, ఇంకో డేటా పాయింట్, ఒక స్టాక్ పాయింటర్ ఉంటాయి. ఈ మెయిన్ రిజిస్టర్స్ అనమాట, మెయిన్గా యూజ్ చేసి రిజిస్టర్స్ ఇవి. ఓకే, ఈ రిజిస్టర్స్ గురించి ఒక దాని తర్వాత ఒకటి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అక్యుములేటర్ అనమాట. 8051లో 8-బిట్ అక్యుములేటర్ ఉంది. 8-బిట్ అక్యుములేటర్ అనమాట. 8051లో 8-బిట్ ఆపరేషన్స్ జరుగుతాయి కాబట్టి రిజల్ట్ అక్యుములేటర్ ఎలా యూజ్ అవుతుంది, మనకి ఏదైనా మల్టిప్లికేషన్, మనకి ఏదైనా ఎడిషన్, సబ్ట్రాక్షన్ అలాంటివి చేసినప్పుడు వచ్చే ఆన్సర్స్ని అక్యుములేటర్లోకి స్టోర్ చేసుకుంటాకి అక్యుములేటర్ అన్నది యూజ్ అవుతుంది అనమాట. అంటే ఈ డెస్టినేషన్ రిజిస్టర్ అనమాట. ఆ రిజిస్టర్లో ఆన్సర్ అన్నది స్టోర్ అవుతుంది. ఇదిగోండి, యూజ్డ్ బై ఆల్ ద అర్థమెటికల్ అండ్ లాజికల్ ఇన్స్ట్రక్షన్స్లో యూజ్ చేస్తాం. ఓకే, ఈ అక్యుములేటర్ మనం ఆల్రెడీ మనకి తెలుసుకోబట్టి మనం స్కిప్ చేస్తున్నాను. తర్వాత బి రిజిస్టర్ ఇది 8-బిట్ వైడ్ రిజిస్టర్ అనమాట. జనరల్ పర్పస్ రిజిస్టర్లో కూడా బి రిజిస్టర్ ఉంటుంది. holds the 8-bit operation after execution of multiplication instructions, డివిజన్ ఇన్స్ట్రక్షన్స్ చేసిన తర్వాత మనకి 8-బిట్ కంటే ఎక్సెస్గా వస్తుంది. అంటే మనకి 8-బిట్లో వచ్చింది అనుకోండి ఆన్సర్, అది అక్యుములేటర్లో స్టోర్ అవుతుంది. 8-బిట్ని ఎక్సెస్ అవి వచ్చింది అనుకోండి డేటా, ఆ ఎక్సెస్ డేటాని బి రిజిస్టర్లో బై డిఫాల్ట్గా స్టోర్ అవుతుంది అనమాట, మనకు వచ్చిన రిజల్ట్ అన్నది. ఓకేనా, ఇదిగోండి మల్టిప్లికేషన్ ఆపరేషన్ జరిగినప్పుడు, డివిజన్ జరిగినప్పుడు రిమైండర్ కూడా బీలో స్టోర్ అవుతుంది డివిజన్ జరిగినప్పుడు. తర్వాత రిజిస్టర్స్ అనమాట, జనరల్ పర్పస్ రిజిస్టర్స్. ఇది రిజిస్టర్ సెట్స్ ఉంటాయి అనమాట. R0 to R7 రిజిస్టర్స్ ఉంటాయి. అలాగే 4 బ్యాంక్స్ ఉంటాయి అనమాట. ఒక్కొక్క బ్యాంక్లో R0 నుంచి R7 వరకు రిజిస్టర్స్ ఉంటాయి. అంటే ఇక్కడ 8 రిజిస్టర్స్. అలాగే బ్యాంక్ 01, బ్యాంక్ 1, బ్యాంక్ 2, బ్యాంక్ 3, అలా 4 బ్యాంక్స్ ఉన్నాయి. 4 బ్యాంక్స్ని ఈచ్ బ్యాంక్ వచ్చేసి 8 రిజిస్టర్స్. 8 రిజిస్టర్స్ అంటే 32 రిజిస్టర్స్ ఉంటాయి మనకి టోటల్ క్యాలిక్యులేట్ చేసుకుంటే. ఆ రిజిస్టర్స్ అడ్రస్ స్టార్టింగ్ కూడా 00 నుంచి స్టార్ట్ అయ్యి 1F వరకు ఉంటాయి ఈ బ్యాంక్స్. ఈచ్ బ్యాంక్ వచ్చేసి 7 రిజిస్టర్స్. 7 రిజిస్టర్స్ కూడా అడ్రస్ 00 నుంచి 07 వరకు. బ్యాంక్ 0కి, బ్యాంక్ 1కి 08 నుంచి 0F వరకు, బ్యాంక్ 2కి 01H నుంచి 017H వరకు, 18H నుంచి 171F వరకు రిజిస్టర్స్ ఉంటాయి. వీటిని స్క్రాచ్ ప్యాడ్ రిజిస్టర్స్ అంటాము. దర్ రిజిస్టర్స్ ఇక్కడ పాయింట్స్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అన్నీని. ఎట్ ద టైమ్ ఓన్లీ 1 బ్యాంక్ కెన్ బి సెలెక్టెడ్. ఎట్ ఏ టైమ్ మనం ఓన్లీ 1 బ్యాంక్నే యూజ్ చేయగలం. ఓకేనా, బై సెట్టింగ్ అప్రోప్రియేట్ బిట్స్ ఇన్ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అనే ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లో అప్రోప్రియేట్ బిట్స్ని మనం సెట్ చేయడం ద్వారా మనం బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంటాం. దాన్ని కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టాక్ పాయింటర్ అనమాట. మనం స్టాక్ పాయింటర్, ఇందులో 8-బిట్ వైడ్ స్టాక్ పాయింటర్ ఉంటుంది. స్టాక్ పాయింటర్ మనం డేటా ఇంక్రిమెంటేషన్, ఇలా డిక్రిమెంటేషన్ ఆపరేషన్స్లో మనం యూస్ చేసుకుంటాం. అంటే అంతకు మించి ఎక్సెస్గా మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు స్టాక్ పాయింటర్ గురించి. ప్రోగ్రామ్ కౌంటర్. ఇన్స్ట్రక్షన్ ఆప్ కోడ్ బైట్స్ ఆర్ ఫెచ్డ్ ఫ్రమ్ ప్రోగ్రామ్ మెమరీ లొకేషన్ అడ్రస్ బై ద ప్రోగ్రామ్ కౌంటర్. ప్రోగ్రామ్ కౌంటర్ని యూజ్ చేసుకుని ఇన్స్ట్రక్షన్ని సెట్ చేస్తాం. ఇందులో 8051లో ప్రోగ్రామ్ కౌంటర్ 16-బిట్ వైడ్ అనమాట. సో ఇట్ కెన్ అడ్రస్ 64 KB ఆఫ్ కోడ్ని అడ్రస్ చేయగలదు. సో మనకి 64 బైట్స్ ఆఫ్ అడ్రస్ని మనం యాక్సెస్ చేయగలం అనమాట ఈ కోడ్ వాడ్ని యూజ్ చేసుకొని. ప్రోగ్రామ్ కౌంటర్ ఏం చేస్తుంది, ఈచ్ టైంని కౌంట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. నెంబర్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఎన్ని ఎగ్జిక్యూట్ అయినాయి అన్నది కౌంట్ చేసుకుంటూ కూడా ఉంటుంది ప్రోగ్రామ్ కౌంటర్. నో ఆన్ చిప్ ర్యామ్ అన్నది ఉండదు ప్రోగ్రామ్ కౌంటర్కి, అది ఈ పాయింట్ చెప్తుంది. పాయింట్స్ టు ద ఇన్స్ట్రక్షన్ టు బి ఫెచ్డ్ అండ్ ఈస్ ఆటోమేటికల్లీ ఇంక్రిమెంటెడ్ ఆఫ్టర్ ఫెచ్చింగ్. ఇది కొంచెం చెప్పాను కదా, ఇన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇంక్రిమెంట్ జరుగుతుంది అనేసి, అది ఈ పాయింట్ చెప్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఇప్పుడు ఇందాక చెప్పుకున్న రిజిస్టర్స్ కాకుండా మనకి ఎక్సెస్గా రిజిస్టర్స్ ఉంటాయి, స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అనేవి. ఈ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ అనమాట 128 బైట్స్ ఆఫ్ ఆన్ చిప్ ఎడిషనల్ ర్యామ్ ఉంటుంది ఈ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్స్ కోసమే. ఈ స్పెషల్ ఫంక్షన్ రిజిస్టర్లో అప్రోప్రియేట్ బిట్స్ రాయడం ద్వారా మనము ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూషన్ని కంట్రోల్ చేస్తాం. అప్రోప్రియేట్ బిట్స్ రాయడం ద్వారా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ని కంట్రోల్ చేస్తాం.
యూజ్డ్ ఫర్ కంట్రోలింగ్ ఆర్ షో ద స్టేటస్ ఆఫ్ వేరియస్ ఫంక్షన్స్ ఆఫ్ 8051 మైక్రో కంట్రోలర్. అది స్టేటస్ చూపించడానికి యూజ్ అవుతుంది, అది ఈ పాయింట్ చెప్తుంది. రిజర్వ్డ్ ఫర్ స్పెషల్ ఎస్ఎఫ్ఆర్ స్పేస్ ఇస్ ఓన్లీ రిజర్వ్ ఫర్ స్పెషల్ ఫంక్షన్ అండ్ కెనాట్ బి యూజ్డ్ ఫర్ ఎనీ అదర్ పర్పస్. ఈ 128 బైట్స్ ఆఫ్ మెమరీ అనమాట ఎస్ఎఫ్ఆర్స్కే యూజ్ చేస్తాం, వేరే అదర్ యూజెస్కి దేనికి యూజ్ చేయం. ఓకేనా, అట్ల కోసమే రిజర్వ్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ చూసుకుంటే ఏ, బి, పిఎస్డబ్ల్యూ, డేటా పాయింటర్ ఆర్ ఆల్సో ఎస్ఎఫ్ఆర్స్. ఇప్పుడు మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఎక్యుములేటర్, బి రిజిస్టర్, ప్రోగ్రామ్ స్టాటస్ వర్డ్ ఇప్పుడు చెప్పుకోబోతున్నాం, డేటా పాయింటర్ నెక్స్ట్ వస్తుంది. అవన్నీ కూడా ఎస్ఎఫ్ఆర్స్లోకే వస్తాయి. ఇందాకన్నా మనం ఇక్కడ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్లో రాసి అప్రోప్రియేట్ బిట్స్ ద్వారా మనం బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుంటాం అన్నాను కదా. ఆ ప్రోగ్రామ్ స్టేటస్ వర్డ్ అనే రిజిస్టర్ ఇదిగోండి, ఇది 8-bit వైడ్ రిజిస్టర్ అనమాట. ఇక్కడ 8-bit వైడ్ రిజిస్టర్లో మనకి మనం చూసుకుంటే ఎల్ఎస్పిలో ప్యారిటీ బిట్ ఉంది, ఒకటి ఎంటీ అనమాట, ఈ రిజిస్టర్ని వాడలేదు. ఓవర్ఫ్లో బిట్ ఉంది, ఆర్ఎస్ నాట్, RS1, ఫ్లాగ్ ఓవర్ఫ్లో అనుకుంటా, ఎక్యుములేటర్, క్యారీ. ఓకేనా, ఈ బిట్స్ని రాస్తాం. దే ఆర్ బిట్స్ RS1, RS2, RS1 అండ్ RS0 ఫర్ రిజిస్టర్ బ్యాంక్ సెలెక్షన్. రిజిస్టర్ బ్యాంక్ సెలెక్షన్కి ఈ రెండిట్లో అప్రోప్రియేట్ బిట్స్ రాయడం ద్వారా మనం ఏ బ్యాంక్ని యూజ్ చేయాలనుకుంటున్నామో ఆ బ్యాంకు యూజ్లోకి వస్తుంది. ఈ బిట్ అడ్రస్బుల్ రిజిస్టర్ అనమాట. ఈ మన 8051 బిట్ అడ్రస్బుల్ రిజిస్టర్ అనమాట. మెనీ బిట్ అడ్రస్బుల్ రిజిస్టర్స్ ఉంటాయి 8051 రిజిస్టర్లో. సో ఈ రిజిస్టర్ కూడా బిట్ అడ్రస్బుల్ రిజిస్టర్ అనమాట. ఈచ్ ఆఫ్ ద పిఎస్డబ్ల్యూ బిట్ ఈజ్ రిఫర్డ్ యాజ్ పిఎస్డబ్ల్యూఎక్స్ అనమాట. ఒక్కొక్క బిట్ని కూడా పిఎస్డబ్ల్యూ ఇక్కడ నుంచి వస్తే 0, PSW1, PSW2, PSW3 అలా PSW7 వరకు ఉన్నాయి. ఓకే, PSW0 ఈజ్ ఎల్ఎస్పి, PSW7 ఈజ్ ఎంఎస్బి బిట్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ మనకు వస్తే F0 ఈజ్ అవైలబుల్ టు యూజర్. F0 అన్నది యూజర్ కోసం జనరల్ పర్పస్ ఫ్లాగ్ అనమాట. యూజర్ యూజ్ చేసుకోవచ్చు ఈ ఫ్లాగ్ అన్నది. F0 అనే ఫ్లాగ్ అన్నది యూజర్ యూజేజ్ కోసం ఉంచారు. ఓకే, 8051 కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు యూజర్ కంపాటబిలిటీ కోసం, జనరల్ పర్పస్ కోసం ఈ ఒక్క ఫ్లాగ్ మాత్రం యూజర్కి వదిలేశారు. కన్మా ఫ్లాగ్స్ అన్నీ బై డిఫాల్ట్ ముందరే అది అలా యూజ్ చేయాలనేసి బై డిఫాల్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ వన్ వస్తే ఈ రెండు రిజిస్టర్లో మనం అప్రోప్రియేట్ బిట్స్ రాయడం ద్వారా మనం అందరు డిస్కస్ చేసిన 4 బ్యాంక్స్లోంచి ఒక బ్యాంక్ని యూజెస్లోకి తీసుకొస్తాం. ఓకే, 00 అంటే బ్యాంక్ 0 వస్తుంది, 01 అంటే బ్యాంక్ 1 యూజెస్లోకి వస్తుంది, 10 అంటే 2 యూజెస్లోకి వస్తుంది, 11 అంటే 3 యూజెస్లోకి వస్తుంది. వాటి యొక్క కరస్పాండింగ్ అడ్రస్సెస్ కూడా ఇక్కడ మెన్షన్ చేసాం. ప్యారిటీ ఫ్లాగ్ ఇండికేటెడ్, ప్యారిటీ ఫ్లాగ్ ఉంది కదా, ఇక్కడ మనం ప్యారిటీ ఫ్లాగ్ ఉంది కదా, అది ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ ఎక్యుములేటర్. ఎక్యుములేటర్లో రిజల్ట్ వచ్చిన తర్వాత ఎక్యుములేటర్లో ఒక డేటా ఉంటుంది కదా, ఆ డేటాలో నెంబర్ ఆఫ్ వన్స్ ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి ఇక్కడ ప్యారిటీ ఫ్లాగ్ అనేది సెట్ అవుతుంది. ఇఫ్ దెర్ ఆర్ ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఇన్ ఎక్యుములేటర్ దెన్ దిస్ ఆడ్ ప్యారిటీ విల్ సెట్. ఈ ప్యారిటీ ఫ్లాగ్ అన్నది సెట్ అవుతుంది అనమాట ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నప్పుడు ఎక్యుములేటర్లో. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుంటే డేటా పాయింటర్. డేటా పాయింటర్ గురించి కూడా మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. కానీ ఇందులో మనకి ఏముంటుందంటే 16-bit డేటా పాయింటర్ ఉంటుంది మనకి. ఓకేనా, 16-bit డేటా పాయింటర్ రిజిస్టర్ ఉంటుంది. ద హయ్యర్ బైట్స్ ఈజ్ డేటా పాయింటర్ హై, హెచ్ అంటే హై అనమాట, అండ్ లోయర్ బైట్స్ ఇస్ డేటా పాయింటర్ లో, ఎల్ అంటే లో. ఓకేనా, ద డేటా పాయింటర్ ఈజ్ యూజ్డ్ ఫర్ అడ్రస్సింగ్ ద ఆఫ్ చిప్ డేటా అండ్ కోడ్ రెస్పెక్టివ్లీ. ఆఫ్ చిప్ డేటాని అడ్రస్ చేయడం కోసం మనకి డేటా పాయింటర్ యూజ్ అవుతుంది. ఓకేనా, ఆఫ్ చిప్ డేటాని అడ్రస్ చేయడం కోసం అంటే మనం ఎక్స్టర్నల్గా మెమరీని తీసుకొస్తున్నాం. ఇంటర్నల్గా 8051లో కొంచెం మెమరీ స్పేస్ ఉంటుంది, 128 bytes ఆఫ్ మెమరీ ఉంటుంది. ఓకేనా, మనకి ఇంటర్నల్గా సమ్ స్పేస్ ఉంది, 128 bytes ఆఫ్ స్పేస్ ఉంది. ఈ 128 bytes ఆఫ్ స్పేస్ కాకుండా మనకి ఎక్సెస్గా యూజ్ అవసరం అవుతుంది ఒక్కొక్కసారి. సో ఆ ఎక్సెస్ యూజెస్ కోసం మనం ఎక్స్టర్నల్గా ఇంకో మెమరీని మనం యాడ్ చేస్తాం దీనికి. ఓకే, నెక్స్ట్ వన్ వస్తే యూజ్డ్ ఫర్ అడ్రస్సింగ్ ద ఆఫ్ చిప్ డేటా అండ్ కోడ్ రెస్పెక్టివ్లీ. ఈ 16-bit పాయింటర్ డేటా పాయింటర్ మ్యాక్సిమం 64 kilobytes ఆఫ్ చిప్ డేటాని మనం యాక్సెస్ చేయగలం, అండ్ ప్రోగ్రామ్ మెమరీని కూడా మనం యాక్సెస్ చేయగలం.
ద డేటా పాయింటర్ డోస్ నాట్ హ్యావ్ ఎ సింగిల్ ఇంటర్నల్ అడ్రస్. ఇక్కడ డేటా పాయింటర్ 16 బిట్స్ డేటా పాయింటర్ అన్నాం కదా, 16 బిట్కి సింగిల్ అడ్రస్ ఉండదు. డేటా పాయింటర్ హై అన్నాం కదా, హయ్యర్ బిట్స్కి ఒక అడ్రస్, లోయర్ బిట్కి ఒక అడ్రస్ ఉంటుంది. ఇదిగోండి ఆ అడ్రస్. హయ్యర్ డేటా పాయింటర్ని మనం యూస్ చేసుకోవాలంటే ఈ అడ్రస్ని, లోయర్ డేటా పాయింట్ని యూస్ చేయాలంటే ఈ అడ్రస్ని మనం మెన్షన్ చేయాల్సి వస్తుంది. సెపరేట్ ఇంటర్నల్ అడ్రస్సెస్ ఉంటాయి దీనికి అనమాట. ఈ రెండు డేటా పాయింటర్ని కలిపి యూస్ చేసామంటే అది 16 బిట్ డేటా పాయింటర్ అవుతుంది. అదే మనము బై డిఫాల్ట్గా మనం 8051 ఎలాగ 8 బిట్ ఆపరేషన్స్ చేయగలదు కాబట్టి 8 బిట్ డేటా పాయింటర్స్ కింద లో డేటా పాయింటర్ని విడిగా, హై డేటా పాయింటర్ని విడిగా మనం యూస్ చేయగలం. ఈ టోటల్ 16 బిట్ డేటా పాయింటర్కి 16 బిట్ మెమరీ అడ్రస్సెస్ ఉంటాయి. 16 బిట్ డేటా పాయింటర్, ఈ డేటా పాయింటర్ ద్వారా మనం మెమరీని అడ్రస్ చేయగలం, ఎక్స్టర్నల్ మెమరీని. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మనము ఇక్కడతో మనం మెయిన్గా ఉండే రిజిస్టర్స్ గురించి డిస్కస్ చేసాం. మెయిన్ రిజిస్టర్స్ అన్ని డిస్కషన్ జరిగింది. 8051లో ఉన్న మెయిన్ రిజిస్టర్స్ ఇవే ఎక్కువ డిస్కస్ చేసే రిజిస్టర్స్ అనమాట. ఓకే, దట్స్ ఇట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.